beautiful dress in your heart instead of a dirty dress in your heart? మీ యొక్క హృదయంలో ఎంతమంది మురికి వస్త్రాలు కలిగి ఉండేదానికంటే చక్కటి సౌందర్యవంతమైనటువంటి వస్త్రాలు నా హృదయంలో ఉండాలని You really want a beautiful dress in your heart? నిజంగా మీ యొక్క హృదయంలో సౌందర్యవంతమైన వస్త్రాలు ధరించాలి. You really want a heart in which there is no anger? మీ హృదయంలో ఏ విధమైనటువంటి కోపం లేకుండా ఉండాలని కోరుతున్నారా? No lusting after any woman? ఏ స్త్రీని చూసి మోహపు చూపుతో చూడకుండా ఉండే హృదయం కావాలనుకుంటున్నారా? Always speaking the truth? ఎల్లప్పుడూ సత్యం పలికేటటువంటి హృదయం కావాలని How కోరుకుంటున్నారా? many of you want a heart like that? అట్లాంటి హృదయం ఎంతమంది కావాలని కోరుతున్నారు? So many believers who sit in churches and break bread every Sunday do not want a heart like that. అనేక మంది క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు కూడా చర్చెస్ లోకి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ప్రతి ఆదివారం రొట్టె విరిచేటటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి శుద్ధమైనటువంటి హృదయం కావాలని కోరుకునే వాళ్ళు లేదు. They like a little dirty. వాళ్ళు ఎంతసేపు మురికి హృదయం కావాలని అదే ఇష్టం వాళ్ళకి. We don't like to wear dirty clothes. అసలు బట్టలే మురికి బట్టలు వేసి కూడా మనకి ఇష్టం ఉండదు. If somebody offers you dirty clothes and clean clothes as a gift, which one will you take? ఎవరన్నా మురికి వస్త్రాలు పక్కన పెట్టి శుభ్రమైన వస్త్రాలు పెట్టి ఏ వస్త్రాలు కావాలని మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారు? You will definitely take the clean clothes. ఖచ్చితంగా మీరు శుభ్రమైన బట్టలే తీసుకుంటారు. God says, why do you want to live in that low standard of the Old Testament then? దేవుడు అంటున్నాడు, అట్లా అయితే ఈ పాత నిబంధన అంతస్తులో మురికి వస్త్రాల స్థానంలో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? My love, come away from there. దాని నుంచి నువ్వు బయటికి రావాలి. Come to where I am. నేను ఏ స్థానంలో live with me with a clean heart. శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండే స్థానంలో. And then you say, Lord, how can I have this clean heart? I want it. మీరు అనొచ్చు, ప్రభా నాకు ఇది కావాలి, కానీ ఇట్లాంటి శుద్ధమైన హృదయం నాకు ఎలా వస్తుంది? See this beautiful promise in Ezekiel chapter 36. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఉన్నటువంటి చక్కటి వాగ్దానం చూడండి. Even though this is an Old Testament book, ఇది పాత నిబంధన గ్రంథం అయినప్పటికీ here is a promise which could not be fulfilled till the Holy Spirit came on the day of Pentecost. పెంటెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్మ దిగొచ్చేంత వరకు నెరవేర్చబడినటువంటి వాగ్దానం ఇక్కడ ప్రవచనంలో. Ezekiel was prophesying about a future day when it would be fulfilled. యెహెజ్కేలు రానయ్యేటువంటి భవిష్యత్తులో జరగవలసినటువంటి దినాన్ని నెరవేర్చబడేటటువంటి వాగ్దానం చెప్తున్నాడు. It's a word to our hearts. అది మన హృదయానికి అనుసరించేటటువంటి. We who come to the Lord with dirty hearts full మీరు of చాలా sin. మురికి హృదయంతో పాపంతో దేవుని దగ్గరికి వచ్చారనుకోండి. See what he says, Ezekiel 36 verse 25. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం. He's using a figurative language when he says, I'll sprinkle clean water on you and make you clean. మీ మీద నేను శుద్ధ జలమును చల్లుదును, అప్పుడు మీరు పరిశుభ్రంగా ఉంటారన్నప్పుడు దీని రూపాంతరంగా పోల్చి చెప్తున్నారు. It's a picture. అది ఒక పటం. He's referring to the blood of Christ that will cleanse our heart. క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మన యొక్క హృదయాన్ని శుద్ధీకరించే దాన్ని రూపాంతరంగా చెప్తున్నారు. I will cleanse you from all your filthiness and all your idols. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. And I will give you a new heart. మీకు నూతన హృదయం ఇచ్చేదను. And I'll put a new spirit within you. నూతన స్వభావం కలుగజేసేదను. And now listen to this promise. ఇప్పుడు జాగ్రత్తగా ఈ వాగ్దానం చూడండి. I'll take away that hard heart of stone and give you a soft heart of flesh. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. What did Jesus tell the Pharisees? యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో ఏం చెప్పారు? Your hearts are so hard, that is why you do all these wrong things. మీ హృదయాలు కూడా కఠినంగా ఉన్నాయి, అందుకే ఇవన్నీ తప్పు సంగతులు చేస్తున్నారు. It is because your hearts are so hard that God gave you such a low standard in the Old Testament. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఈ పాత నిబంధనలో ఉన్నట్టుగా మీరు చాలా అదో స్థానంలో, తక్కువ స్థానంలో ఉంటున్నారు. Don't you think the Old Testament standard? There are millions of people in our villages who honor their father and mother. మన అనేకమైన గ్రామాల్లో అనేక మంది ప్రజలు తల్లిని తండ్రిని సన్మానించేవాళ్ళు ఉన్నారు. And if your life is only like their life, then what is the difference between you and the unbelievers? ఈ జీవితమో వాళ్ళ జీవితం ఒకే రకంగా ఉంటే అసలు మీకు అవిశ్వాసులకి మధ్యలో తేడా ఏమిటి? They got a hard heart and they keep all these commandments. వాళ్ళ కఠిన హృదయం కలిగినటువంటి వాళ్ళు కాదు, ఈ ఆజ్ఞలని అనుసరిస్తారు. And if you only keep the 10 commandments, your heart is also hard. అయితే మీరే 10 ఆజ్ఞలు కలిగి ఉండి కూడా దాని గురించి అనుసరించకుండా కఠిన హృదయంతో ఉన్నారు. But the Lord says, I'll take away that hard heart. ప్రభు అంటున్నారు, ఈ రాతి గుండెని మీలోంచి తీసివేస్తాను. You don't have to give it up. మీరు దాన్ని వదిలిపెట్టక్కర్లేదు. If you permit me, the Lord says, I'll take it away. మీరు అంగీకరించినట్టయితే దాన్ని తీసివేస్తాను. And I will give you a soft heart. మీకు మాంసపు గుండెను, And here is మృదువైన గుండెని ఇస్తాను. And here is the promise that was fulfilled on the day of Pentecost, verse 27. 27వ వచనంలో పెంతెకోస్తు దినాన్ని నెరవేర్చబడిన వాగ్దానం ఇక్కడ ఉంది. I will put my spirit inside you. నా ఆత్మను మీ అందుంచి. In the Old Testament, the spirit was only on top of people. పాత నిబంధనలో ఇది మనుషుల పైనే దేవుని ఆత్మ ఉండేది. Like on Samson. సంసోను మీద Spirit came on him, he could kill lions. ఆయన మీద ఆత్మ దిగి వచ్చినప్పుడు సింహాన్ని చంపగలిగాడు. But it was not inside him. అయితే దాని లోపల లేదు అది.
So his heart was dirty. కానీ హృదయం మాత్రం అపవిత్రంగా ఉంది. Even Samson, his heart was so dirty. సంసోను కూడా తన యొక్క హృదయం ఎంతో అపవిత్రంగా ఉంది. Because spirit was not inside him. ఎందుకంటే ఆ ఆత్మ అతను But now the Lord says, I'll put my spirit inside you. ప్రభు అంటున్నారు, నా ఆత్మను మీ యందు ఉంచి. And look at this wonderful promise. అద్భుతకరమైన వాగ్దానం చూడండి. I will make you keep my commandment. నా కట్టడలను అనుసరించు వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. And you will automatically be careful to do all my commandments. నా కట్టడలన్నింటినీ అనుసరించడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. This is the result of the Holy Spirit coming in పరిశుద్ధాత్మ మనలోనికి రావడంలో వచ్చే and ప్రతిఫలం, making us love Jesus. యేసు ప్రభువుని ప్రేమించేట్టు చేయడం. Where we come away at the invitation of the Lord from that low level of life. మరి ప్రభువారి యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ అధో స్థితి నుంచి జీవితంలో చిన్న ఉన్నత స్థానానికి పైకి వస్తాం. I want you to take this invitation very seriously that the Lord is giving us. ప్రభు మనకి ఇచ్చేటటువంటి నియమాన్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాలని కోరుతున్నాం. Come away from the law. ధర్మశాస్త్రం నుంచి మీరు బయటికి Come రావాలి. away from that low level of life. జీవితంలో అధో స్థానం నుంచి పైకి రావాలి. Come to what I originally purposed for man. మానవుని నిమిత్తమై ప్రారంభంలో నేను ఏమైతే ఉద్దేశించానో ఆ స్థానంలోనికి మీరు రావాలని కోరుతున్నాను. So I told you a little bit about the hardness of heart that Jesus spoke in Matthew 19. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో హృదయ కాఠిన్యాన్ని గురించి ప్రభు చెప్పిన వాటి గురించి. When your heart is hard, he allows you to live at a low level of life. మీ హృదయం కఠినంగా ఉన్నప్పుడు మీ ప్రేమ అది చాలా తక్కువ స్థానంలో ఉంటుంది. But when he cleanses us in his blood అయితే తన రక్తంతో ఆయన మనల్ని శుద్ధీకరించి and gives us his Holy Spirit ఆయన తన పరిశుద్ధాత్మను మనకి to ఇచ్చినప్పుడు dwell inside, ఆయన మన లోపల నివసించడానికి our hearts become soft. మన హృదయం ఎంతో మృదువుగా అయిపోతుంది. Then we get convicted even if we lose our temper. ఒకవేళ మనం కోపం వచ్చినా గానీ వెంటనే మనకు ఒప్పుదల వస్తుంది. Or if one look of lust, I get convicted because I got a soft heart. నాకెంతో మృదువైన హృదయం ఉందా గనక మోహపు చూపు కలిగినా గానీ వెంటనే దాని గురించి ఒప్పుదల వస్తుంది. Do you get convicted every time you get angry? ప్రతిసారి మీకు కోపం వచ్చినప్పుడు అది తప్పు అని ఒప్పుదల వస్తుందా? If you say no, then your heart must be hard. లేదు అంటే మీ హృదయం కఠినంగా ఉన్నది. You know, some parts of our body are hard and some parts of our body are soft. మన శరీరంలో కొన్ని అవయవాలు చాలా కఠినంగా ఉన్నాయి, కొన్ని అవయవాలు చాలా మృదువుగా ఉంటాయి. If I take a pin ఒక చిన్న పిన్ను తీసుకుని and I poke the sole of my foot, నా అరికాల్లో గుచ్చుకున్నాను, I don't feel anything దాని గురించి నాకు పెద్ద నొప్పి అనిపించింది. because it's quite hard. ఎందుకంటే అది చాలా కఠినంగా ఉంటుంది కనుక. But if I take that same pin and touch my cheek, immediately I feel it. అదే పిన్ను తీసుకుని నా బొక్క మీద గుచ్చుకున్నాను అనుకోండి, నాకు వెంటనే బాధ కలుగుతుంది. How is your heart? మీ హృదయం ఎట్లా? Is your heart like the sole of your foot or is it like the cheek? మీ అరికాలు ఉన్నట్టు మందంగా కఠినంగా ఉందా మీ హృదయం, లేకుంటే మీ బొక్క మీద ఉన్నట్టు సున్నితంగా ఉందా? That you can do something wrong and you don't feel convicted. ఏదైనా తప్పు చేసినా కానీ తప్పు అనిపించట్లేదు, You can tell a lie అబద్ధం చెప్పినా and కానీ you don't feel convicted. అది అబద్ధం అన్నట్టు పెద్ద ఏం అనిపించట్లేదు. In the office, you can sign a false statement to make some money ఆఫీసులో ఏదో డబ్బు కోసమని తప్పుడు పత్రాల మీద సంతకాలు పెడుతున్నారు, and you don't feel convicted. అయినా కానీ దాని గురించి ఒప్పుదల ఏం రావట్లేదు. You can speak evil of other people behind their back and you don't feel convicted. వేరే వాళ్ళ గురించి ముందు బాగా మాట్లాడినా కానీ వెళ్ళిపోయిన తర్వాత చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు, అయినా అది చెడు అని మీకు అనిపించట్లేదు. You can hate somebody and you don't feel convicted. మీరు ఎవరినో ద్వేషిస్తున్నారు, ద్వేషించినా కానీ తప్పు అనిపించట్లేదు మీకు. You can have a bitterness in your heart against somebody and you don't feel convicted. ఎవరి మీద మీకు ఏదో రకమైనటువంటి శత్రుత్వం ఉంది, అయినా కానీ అది తప్పు అనిపించట్లేదు. You can look with lust at a woman and you don't feel convicted. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా కానీ అది తప్పని ఒప్పుదల రావట్లేదు. Nowadays, so many young people are sitting in the computer and looking at all types of dirty pictures. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులు కంప్యూటర్ ముందు కూర్చుని అనేకమైనటువంటి చెడు సంగతులు And they చూస్తున్నారు, don't feel convicted. అయినా ఒప్పుదల రావట్లేదు. And Sunday morning they come and break bread. ఆదివారం ఉదయాన్నే వస్తున్నారు, రొట్టె విరుస్తున్నారు. How is that? ఎలా జరుగుతుంది? How is it possible? ఎట్లా సాధ్యం అవుతుంది? Because they got a hard heart. ఎందుకంటే కఠిన హృదయం కలిగి ఉన్నది. They have not allowed the Lord to give them a soft heart. వాళ్ళకి మృదువైనటువంటి హృదయం ఉండడానికి ప్రభువును వాళ్ళు అనుమతించట్లేదు. You must ask the Lord to give you a soft heart. మీరు ప్రభువుని అడగాలి, ప్రభు నాకు మృదువైన హృదయం, మెత్తని హృదయం, Very sensitive to Adi- sin. అది పాపం అనే దానికి వెంటనే ప్రతిస్పందించే హృదయం కావాలి.